క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దైవ ప్రజలారా, 4వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు క్రీస్తు ప్రభు నామమున మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవ ఆనందం, నిజమైనటువంటి క్రీస్తు శిష్యరికం క్రీస్తును పోలినటువంటి హృదయంలో జీవించటంలో ఉంది. క్రీస్తును పోలిన హృదయం అనగా నేటి దివ్య గ్రంథ పఠనాలు ఆ యొక్క హృదయాన్ని ఏ విధముగా మనం కలిగి జీవించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని మనకు ఎరుకపరుస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనాన్ని గనక మనము గమనించినట్లయితే, ఈనాటి మొదటి పఠనము జెఫన్యా గ్రంథము నుండి తీసుకొనబడి ఉంది. ఈ జెఫన్యా గ్రంథము చాలా చిన్న గ్రంథము, కేవలం 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. ఈ 3 అధ్యాయాలలో కూడా ప్రవక్త ఆనాటి యెరూషలేములో జీవించేటువంటి ప్రజల యొక్క జీవిత విధానాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. వారి యొక్క జీవిత విధానంలో వారు దేవుణ్ణి విడనాడి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా వారి ఇష్ట ప్రకారము ఈ లోక ఆశలకు, ఈ లోక జీవితాలకు, ఈ లోక ఆనందాలకు వారు బానిసలై జీవిస్తున్నటువంటి తరుణంలో ప్రభు యొక్క కోపాగ్నికి వారు లోనవుతారు అని, దేవుని యొక్క దినాలు వచ్చినప్పుడు ఆ యొక్క కోపాగ్నికి అందరూ కూడా బాధ్యులవుతారని వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ ఈనాటి స్వార్థ పాఠం వలె ఏ విధముగానైతే క్రీస్తు ప్రభు అష్టభాగ్యాలలో క్రీస్తును పోలినటువంటి హృదయాన్ని కలిగి జీవించాలని బోధించాడు, ఈనాటి మొదటి పఠనం కూడా అటువంటి తరుణంలో మనకు బోధించబడుతూ ఉంది. జెఫన్యా ప్రవక్త ఆనాడు జీవిస్తున్నటువంటి ప్రజల్లో కొంతమంది దేవునికి భయపడుచు, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవిస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగేటువంటి వారికి ఒక చక్కని సందేశాన్ని, ప్రవచనాన్ని అందించడానికి వచ్చి మనము ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ఆ మొదటి పట్టణంలో ప్రవక్త ఈ విధముగా అంటూ ఉంటాడు, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవుని యొక్క కోపాగ్నికి గురికారు అని, దేవుని యొక్క దీవెనకు, అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని ప్రవక్త పలకటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈనాటి సువార్త పాఠాన్ని మనం గమనించినట్లయితే మనకు అష్టభాగ్యాలను గురించి ప్రభు కొండపైన ప్రసంగించటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ కొండపై ప్రసంగంలో ప్రభు అష్టభాగ్యాలను ప్రకటించటం అంటే క్రీస్తును పోలినటువంటి హృదయాన్ని జీవించాలి, మనము కూడా కలిగి ఉండాలి అని మనలందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతన నిబంధనలో ఈ యొక్క ధన్యత గురించి, ఆశీర్వాదం గురించి మనం చూసినట్లయితే దాదాపుగా 37 సార్లు ఈ యొక్క ధన్యతలను గురించి ప్రస్తావించడాన్ని మనం నూతన నిబంధనలో గమనిస్తూ ఉంటాం. అందులో 17 సార్లు స్వయాన క్రీస్తు ప్రభువే ఆ యొక్క ధన్యత పలుకులను పలకటాన్ని మనము సువార్త గ్రంథాలలో ధ్యానించవచ్చు. ఈనాటి సువార్త పఠనాన్ని మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలలో కొండపైన ప్రసంగములో క్రీస్తు ప్రభు యొక్క అష్టభాగ్యాలను వివరిస్తూ ఉంటాడు. ఈ అష్టభాగ్యాలు క్రైస్తవ జీవితానికి కొలమానముగా, క్రైస్తవ జీవితానికి లక్ష్యంగా, మరి ముఖ్యముగా నిజమైనటువంటి క్రీస్తు అనుచరులకు ఒక మార్గ సూచకముగా ఉంటాయి అన్నటువంటి సత్యము మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని ప్రభు ప్రకటిస్తూ ఉంటారు. దీనాత్ములు ధన్యులు అనగా ఏమిటి అనగా, ఎవరైతే దేవుని పట్ల, దేవుని అనుగ్రహం పట్ల పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ ఆయనపై ఆధారపడి జీవిస్తారో వారు ధన్యులని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు. అదేవిధముగా శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడతారు, దేవుని యొక్క ఓదార్పుకు గురి అవుతారు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించగలం. ఆ విధముగా మనకు ఈ యొక్క అష్టభాగ్యాల యొక్క పరమార్థాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం లోతుగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ధ్యానిస్తూ మనం పోయినట్లయితే మొట్టమొదటగా దీనాత్ములు ధన్యులు అనగా దేవునిపై పూర్తిగా ఆధారపడటం, మన విశ్వాసము, మన నమ్మకము అన్నటువంటివి క్రీస్తుపై ఉంచి జీవించాలి, ఆధారపడాలి. పూర్తిగా ఆయనపై ఆధారాన్ని కలిగి ఉండటమే దీనత కలిగి ఉండటం అంటే. తద్వారా దేవుడు మన యొక్క అవసరాలను, మన యొక్క విశ్వాసాన్ని ఆయన మనలోనికి ఇంకా పెంపొందించేలా చేస్తాడు. అది దీనాత్ములు ధన్యులు అంటే. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అంటూ ఉంటారు.
సాధారణంగా బైబిల్ పరిభాషలో శోకించువారు అనగా ఎవరైతే వారి యొక్క పాపాలను తెలుసుకుని వారి యొక్క తప్పులను తెలుసుకుని దేవుని చెంతకు మరలి వస్తారో వారు తమ యొక్క తప్పులకు గాను ప్రాయశ్చిత్తాన్ని సమర్పించుకోవటమే శోకించటం అంటే. అంతేకాదు, మన యొక్క చేతల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఎవరినైతే మనం బాధ పెడతామో వారిని మరలా తిరిగి మన చెంతకు చేర్చుకొని ఆ యొక్క ఓదార్పులో భాగస్థులను చేయటమే. వారికి మన యొక్క మాట ద్వారా, మన యొక్క చేతల ద్వారా చేసినటువంటి ఆ యొక్క తప్పిదములను మన్నించము అనటము అది శోకించటము అంటే. కనుక అటువంటి శోకించటము అనగా దేవుని యొక్క కరుణను, అనుగ్రహాన్ని పొందటము అన్నటువంటి సత్యాన్ని మనము చూసుకోగలము. అదే విధముగా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు అంటారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు అనగా ఎవరు? అనగా దేవుని యొక్క చిత్తాన్ని కష్టాలలో పాటించగలిగినటువంటి వారు, కష్టాలలో అనుభవించగలిగినటువంటి వారు, ఆ యొక్క చిత్తానుసారం జీవించగలిగినటువంటి వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి వారు సంతృప్తిగా ఉంటారు అన్నటువంటి సత్యాన్ని మనకు ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే దేవునితో, మన తోటి సహోదరునితో, మనతో సఖ్యత కలిగి జీవించడం. ఈ విధముగా ఎప్పుడైతే దేవునితో, తోటి సహోదరులతో, మనతో మరి ముఖ్యంగా సఖ్యత కలిగి జీవిస్తామో దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాం. అటువంటి సఖ్యత మనకు అవసరము అన్నటువంటి సత్యాన్ని ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఈ యొక్క కొండపై ప్రసంగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దయామయులు ధన్యులు అని ప్రభు అంటూ ఉన్నాడు. వారు ఏ విధంగా ధన్యులు అవుతారు? ఒకసారి గనక మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, మరి ముఖ్యంగా క్రీస్తు జీవితాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క దయ, కరుణ అన్నవి క్రీస్తు ప్రభువు నుండి మనం గ్రహించగలం. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ యొక్క క్రీస్తు ప్రభువును అనేక విధాలుగా బాధలు పెట్టి, శ్రమలు పెట్టి, అనేక విధాలుగా వారు ఆనందాన్ని పొందుతున్నప్పుడు ప్రభు వారితో అంటూ ఉంటారు లూకా శుభవార్తలో, ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుడు అని. అది దయ కలిగి ఉండటం అంటే. అదే విధముగా ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని అంటూ ఉంటాం. అనగా మన తోటి సహోదరులను మన్నించటమే దయ కలిగి ఉండటం అంటే. అటువంటి దయను మనమందరము కూడా పొందాలి అంటే క్రీస్తును పోలినటువంటి హృదయాన్ని కలిగి జీవించాలి అన్నటువంటి సత్యము మనందరికీ కూడా ఈ యొక్క సువార్త పాఠము నేర్పిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అన్నటువంటి విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క దేవుణ్ణి దర్శించటం అన్నది కేవలము తన యొక్క కుమారుడికి మాత్రమే సొంతం అవుతూ ఉంటుంది. కానీ ఈనాడు మనము ప్రభు తెలిపిన విధముగా ఎవరైతే నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి జీవిస్తారో వారు దేవుని దర్శిస్తారని ప్రభువే స్వయానా పలుకుతూ ఉన్నాడు. అనగా అది ప్రభువుతో పాటు మనము కూడా దేవుని దర్శిస్తాము, అందులో అవధులు లేవు అన్నటువంటి సత్యాన్ని ప్రభువే స్వయానా ఎరుకపరుస్తూ ఉన్నాడు. అనగా ఆ యొక్క నిర్మల హృదయానికి సూచిక మన యొక్క క్రీస్తు ప్రభు హృదయం. ఆయన యొక్క హృదయము నిర్మలముగా ఉంటూ ఉంది. ఆ విధముగా ఎప్పుడైతే మనం నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి క్రీస్తును పోలి జీవిస్తామో, క్రీస్తు వలె మనలో కూడా ఆ యొక్క హృదయం ఉంటూ ఉందో, మనము కూడా కొంత పౌలు గారు చెప్పినట్లు, ఇక జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు అన్నట్లుగా ఆ యొక్క నిర్మల హృదయాన్ని పొందుకోగలము. అటువంటి నిర్మల హృదయము మనకు ఈ యొక్క సాధారణ క్రైస్తవ జీవితంలో అవసరం అన్నటువంటి సత్యాన్ని మనందరికీ కూడా ప్రభు బోధిస్తూ ఉన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఆనందము, సంతోషము, ఈ యొక్క విజయం ఇవన్నీ కూడా మనకు కలిగేటువంటి అధికారం పైన, మనకు కలిగేటువంటి సంపదల పైన ఉంటాయని మనం ఆశిస్తూ ఉంటాం. కాదు, నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి క్రీస్తుని పోలి జీవించినట్లయితే మనము దేవుని దర్శించటంలో నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి ఆనందం,
నిజమైనటువంటి పరలోక భాగ్యం మనకు కలుగుతూ ఉంది అన్నటువంటి సత్యాన్ని ప్రభు ఈరోజు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాంతి స్థాపకులు ధన్యులు అంటూ ఉన్నాడు ప్రభు. శాంతిని స్థాపించడం అంటే నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందిని చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచ శాంతి కావాలి అని అంటూ ఉంటాం. కానీ మనకుగా మనం ఆ యొక్క శాంతి కొరకు ఏమి చేస్తూ ఉన్నాం? ఆ యొక్క శాంతిని స్థాపించడానికి, ఆ యొక్క శాంతి మనలో, మన యొక్క సంఘములో, మన యొక్క సమాజంలో స్థాపించడానికి మన వంతుగా మనం ఏమి చేస్తూ ఉన్నాం అన్నటువంటి ప్రశ్నలు వేసుకోవాలి. అందుకు ప్రభువే ఉదాహరణ. ఆ యొక్క ప్రభు యొక్క శాంతి ఏ విధముగానైతే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉందో, మనము కూడా మన యొక్క జీవితాలలో శాంతి స్థాపనకు మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రభువును వేడుకుంటూ శాంతి స్థాపకులుగా మారాలి అన్నటువంటి సత్యాన్ని మనకందరికీ కూడా ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క శాంతి స్థాపనలో క్షమాతత్వం అనగా మనము ఇతరులను క్షమించే తత్వాన్ని కలిగి జీవించాలి. అదేవిధంగా ఇతరులు ఎదుటి వారిపై క్షమాగుణాన్ని కలిగించేలా మన యొక్క నడవడిక, మన యొక్క మాట, మన యొక్క జీవితము ఉండేలా ఉన్నట్లయితే శాంతిని మన యొక్క సంఘములో మనము నెలకొల్పే వారం అవుతాము అన్నటువంటి సత్యాన్ని ఈనాడు మనందరికీ కూడా వివరిస్తూ ఉంది ఈనాటి సువార్తా పాఠం. చివరగా దేవుని నిమిత్తం అనగా ధర్మార్థము హింసితులు ధన్యులు. వారు ఎవరెవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్త కొరకు అనేక శ్రమలను, హింసలను అనుభవిస్తూ ఉన్నారో వారందరూ ధన్యులు అంటూ ఉన్నాడు ప్రభు. ఒకసారి ఆదిమ క్రైస్తవ సంఘాన్ని మనం గమనించినట్లయితే ఆదిమ క్రైస్తవ సంఘంలో ఎన్నో హింసలను ఎదుర్కొన్నారు. ఆనాటి అపోస్తులు అయితేనేమి, ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘములైతేనేమి అనేక విధాలైనటువంటి హింసలు, సమాజంలో వ్యతిరేకత తీసుకుని వస్తూ ఉన్నారని, క్రీస్తును బోధిస్తూ ఉన్నారని, అసత్య ప్రచారాన్ని చేస్తూ ఉన్నారని అనేక విధాలుగా ఆదిమ క్రైస్తవ సంఘం అనేక రకమైనటువంటి హింసలను, బాధలను ప్రభువు పేరిట పొంది ఉంది. నేటి ఆధునిక సమాజంలో కూడా క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి అనేక మంది అనేక విధాలుగా శ్రమలను, హింసలను, బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క కొండపైన ప్రసంగంలో ప్రభువు చివరిగా చెప్పినటువంటి మాట ఓదార్పును కలిగిస్తూ ఉంది. వారందరికీ దైవరాజ్య ప్రాప్తి కలుగుతూ ఉంటూ ఉంది అన్నటువంటి సత్యాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కలగాలంటే మనకు వినమ్ర హృదయం కావాలి. ఆ వినమ్ర హృదయానికి క్రీస్తు ప్రభువే మాతృక. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చాలా స్పష్టంగా చెబుతారు. క్రీస్తు తనను తాను రిక్తులు చేసుకొని వినయాత్ముడై తాను మరణించే వరకు కూడా విధేయత కలిగి జీవించాడు. అటువంటి వినమ్ర హృదయాన్ని మనం పోలి జీవించాలి. అటువంటి వినయాన్ని మనం కలిగి జీవించాలి. అలా జీవించగలిగినప్పుడు మనము ఈ యొక్క పరలోక భాగ్యాలన్నింటినీ కూడా పొందగలము అన్నటువంటి సత్యము నేటి సువార్తా గ్రంథ పట్టణం తెలియజేస్తూ ఉంది. ఈనాటి 2వ పట్టణంలో కూడా పౌలు గారు కొరింథీ సంఘానికి తన యొక్క లేఖ ద్వారా వివరిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో మనం పొందేటువంటి అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు అయితేనేమి, అనేక రకమైనటువంటి దీవెనలు అయితేనేమి, అవన్నీ కూడా క్రీస్తు వలన కలిగినవి. అవన్నీ కూడా క్రీస్తు వలన మనకు లభించినవి అని. కనుక మనము ఏదైనా చేయాలి అంటే క్రీస్తును పోలి క్రీస్తు వలె జీవిస్తూ అవి క్రీస్తు వలన కలిగాయి అని చెప్పటం ద్వారా మనమందరము కూడా క్రీస్తులో భాగస్థులం అవుతాము అన్నటువంటి సత్యాన్ని ప్రియత పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. కనుక ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి మొదటి పట్టణంలో జెఫన్యా ప్రవక్త పలికినట్లుగా ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునిపై ఆధారపడి జీవిస్తారో వారు దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారని తెలియజేస్తూ ఉన్నారు. నాటి స్వార్థ పట్టణంలో క్రీస్తు ప్రభువే స్వయానా చెబుతూ ఉన్నారు, నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శిస్తారు అని చెబుతూ ఉన్నారు. మనము దేవుని దర్శించగలమా? మన యొక్క హృదయము నిర్మలముగా ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా, ఆదివారపు క్రైస్తవులుగా మనము ఉంటూ ఉన్నామా? లేదా క్రీస్తును కూలినటువంటి హృదయం కలిగి క్రీస్తు వలె ఇతరులకు సేవా తత్పరత కలిగి జీవించేటువంటి క్రీస్తు నిజమైన అనుచరులుగా ఉన్నామా? క్రీస్తు నిజమైన అనుచరులుగా ఉంటే
మనము క్రీస్తులో జీవిస్తున్నట్లయితే ఆ యొక్క క్రీస్తు ప్రభు ఆనందాన్ని మనం పొందగలం. కనుక ఈనాడు మనము ఆలకించినటువంటి దివ్య వాక్కు ద్వారా, పఠనాల ద్వారా, ఈ సందేశం ద్వారా మన యొక్క జీవితాలను ఒక్క మార్పుకు సంకేతం చేద్దాం. నిర్మలముగా జీవించటానికి, దయ కలిగి జీవించటానికి, దేవునిపై ఆధారం కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.